వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. పాలక వీడు గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ పల్లి సుజాత అన్నారు. ఈ సందర్భంగా ఆమె టీవీ 999 న్యూస్ తో మాట్లాడుతూ పాలక వీడు మండల కేంద్రమైన గ్రామ పంచాయతీలో తనను గ్రామ ప్రజలు గెలిపించడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. తనను గెలిపించిన ప్రజలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనను గ్రామ ప్రజలు 14 ఓట్ల మెజార్టీతో గెలిపించారని, గ్రామంలో 8 వార్డులు ఉన్నాయని, తను గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ గా గెలిపించారు. రానున్న కాలంలో గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని అన్నారు. మేడం ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు? ఇండిపెండెంట్ గా 14 ఓట్ల మెజార్టీ. 14 ఓట్ల మెజార్టీతో. ఓకే మేడం. ఎన్ని వార్డులు ఉన్నాయి గ్రామ పంచాయతీలో? 8 వార్డులు. 8 వార్డులు తోటి 8 వార్డులు అంటే మా తరపు నుంచి మేము ఎట్లాంటి వార్డు తీసుకోలేదు. ఇండిపెండెంట్ సర్పంచ్ మాత్రమే మేము పోటీ చేసినాం, సర్పంచ్ గెలిచినాం. సర్పంచ్ గా గెలిచారు. సర్పంచ్ గా ఇది ఫస్ట్ టైం మీరు ఎన్నోసార్లు మీరు గెలవటం? ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం. రాజకీయ అనుభవం అయితే ఏం లేదు. ఇండిపెండెంట్ గా వేసి మీరు గెలుపొందారు. మేడం, ఈ గ్రామ పంచాయతీలో మీరు గెలుపొందినాక సర్పంచ్ అయినాక ఎలాంటి సహాయ సహకారాలు చేసిరు ఈ గ్రామ పంచాయతీకి? అంటే ఎవరి తరపు నుంచి? ఎవరి తరపు నుంచి అంటే మీ యొక్క గ్రామ పంచాయతీ నుంచి కానీ ఇండిపెండెంట్ చేసినాక మీ ఎవరి సహాయ సహకారాలు లేకుండా సహాయ సహకారాలు ఎలా చేసారు? లేకుంటే ఎవరన్నా మీకు ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం ఏమన్నా కానీ ఇంకా ఇండిపెండెంట్ ఉండి కూడా చేశారు? అట్లా ఏం లేదండి. ఇండిపెండెంట్ గా ఉన్నప్పటికి కూడా మా వ్యక్తిగతంగానే మేము పని చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి కూడా స్టిల్ నేను ఇండిపెండెంట్ గానే ఉన్నా. కాకపోతే ఊర్లో మంచి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వీధి దీపాలు మేము వచ్చేటప్పటికి లేవు. ఊరు మొత్తం రాగానే 1 month లో వీధి దీపాలు వేయించాం సంక్రాంతి పండగ వరకు. నేను December 22కి ప్రమాణ స్వీకారం చేసిన. January 14th 15th లోపల వీధి దీపాలు వేయించినాం. నెక్స్ట్ వాటర్ సప్లై అయినా మిషన్ భగీరథ వాటర్ వస్తుందా మేడం? వస్తుంది సార్. రెగ్యులర్ గా వస్తాయి. ఎప్పుడన్నా పైపులు లీకేజ్ అయినప్పుడు చిన్న సమస్య. వాటర్ సమస్య అయితే ఏం లేదు ఇప్పుడు. సీసీ రోడ్లు మేడం? సీసీ రోడ్లు మొన్న వేయించినాం సార్. మొన్న వేయించారా? రీసెంట్ గా 1 month బ్యాక్ వేయించాం. 1 month బ్యాక్ వేయించారు. కొత్త ఆసరా పెన్షన్లు? ఆసరా పెన్షన్స్ కొత్తగా ఇప్పుడు మొన్న నుంచి స్టార్ట్ అయినాయి సార్. 3 days బ్యాక్ నుంచి. అంతకుముందు పాత అప్లికేషన్స్ తీసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇంకా ఛాన్స్ ఉంటే ఇప్పుడు మళ్ళీ చాటింగ్ పేపించి గ్యాదర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఎస్ఆర్ఐ ఎలా? ఎస్ఆర్ఐ సక్సెస్ఫుల్ గా SIR సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది సార్. more than 90% కంప్లీట్ చేసేసి టోటల్ ఆల్మోస్ట్. ఇందిరా మిల్లు ఎన్ని మంజూరు అయినాయి ఈ గ్రామ పంచాయతీకి? 20 వరకు అయినాయి. 20 వరకు అని. అందులో ఎంతమంది కన్స్ట్రక్షన్ చేసుకోరు? కన్స్ట్రక్షన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా ఎవరికి ఎంతవరకు? అంటే ఫస్ట్ విడతల 25 ఇండ్లు 25 ఇండ్లు అన్నారు. 20 ఇండ్లు కంప్లీట్ గా 20 ఇండ్లకి 20 మంజూరు అయినా కానీ ఒక్క ఇల్లు కూడా స్టార్ట్ చేసుకోలేదు. స్టార్ట్ చేయలేదు. అది ఏ ఊర్లో ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఇట్లా జాన్పాడు తీసుకున్నారు, అక్కడ కంప్లీట్ అయింది. బట్ విలేజ్ వైజ్ అయితే ఇంకా ఏం రాలేదు. మనం కొత్త ఏమన్నా గవర్నమెంట్ నుంచి బిల్డింగ్స్ కానీ నిధులు కానీ మీకు సమకూర్చారా? అంటే వివో బిల్డింగ్ వచ్చింది సార్, విలేజ్ ఆఫీస్ బిల్డింగ్, ప్లస్ మండల సమాఖ్య బిల్డింగ్ కూడా మనం వచ్చినాక శాంక్షన్ అయింది. అది ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు, బట్ శంకుస్థాపన చేసినాం. శంకుస్థాపన చేసి వదిలిపెట్టారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంది కదా మరి? ఈ గ్రామ పంచాయతీ పర్మనెంట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ 40 years నుంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్. అంటే ఇప్పుడు కొత్తగా మీరు గెలుపొందిన తర్వాత ఈఓ బిల్డింగ్ స్టార్ట్ చేయాలి. అవును సార్. వివో బిల్డింగ్, నెక్స్ట్ మండల సమాఖ్య కూడా, మండల సమాఖ్య ఐకేపీ కూడా అవి స్టార్ట్ చేయాలి. అంతవరకు శాంక్షన్. సరే.